హాయ్ హలో అందరికీ నమస్తే. ఇందాక మార్నింగ్ మీకు ఒక వీడియో పెట్టాను నేను. దాంట్లో అంబడి రాంబాబు ఇంటి మీద దాడి జరగటానికి కారణం ఆయన అంబడి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఏదో బూతులు తిట్టాడంట. ఆ బూతులు ఎక్కడ నాకు కనిపించలేదు అని చెప్పని అన్నాను నేను ఆ వీడియోలో. దానికి నేను ఇప్పుడు వివరణ ఇస్తున్నాను. ఇది గొడవగా నాంది ఏంటంటే, ఇప్పుడు మన తిరుపతి లడ్డులో ఎటువంటి యానిమల్ ఫ్యాటు, పంది కొవ్వు లేకపోతే ఆవు కొవ్వు, చేపల కొవ్వు ఏం కలవలేదు అని చెప్పి సిట్ వారు 2 జాయింట్ కమిటీ వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ ఛార్జ్ షీట్లో ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత అంటే దాంట్లో ఎటువంటి కల్తీ జరగలేదు, కల్తీ కాదు, యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పని వాళ్ళు ఛార్జ్ షీట్లో ఈ ఫైల్ చేశారు. ఆ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది, ప్రతి చోట కూడా గుంటూరు పరిసర ప్రాంతాల్లో తిరుపతి లడ్లో ఆవు కొవ్వు, పంది కొవ్వు, తర్వాత ఫిష్ కొవ్వు పదార్థాలు కలిసినాయి అని చెప్పని వాళ్ళు పోస్టింగులు పెట్టారు. పెట్టినప్పుడు మరి అది అన్యాయమే కదండి. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే ఒక జాయింట్ కమిటీ సిబిఐ లెవెల్లో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో ఎటువంటి యానిమల్ పదార్థాలు, యానిమల్ ఫ్యాటు లేదని చెప్పని రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉంది, ఆ కొవ్వు ఉంది, ఈ కొవ్వు ఉందని చెప్పని పోస్టింగ్ పెట్టి మరి జనాలను మోసం చేయటం అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అది దౌర్జన్యమే కదా. అది ఇప్పుడు అఫీషియల్గా ఒక మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ని మీరు పక్కన పెట్టేసేసి మీ ఇష్టానుసారంగా మీరు పోస్టులు అంటించుకుంటూ పోతే మరి జనాలు మోసం చేయటమే కదా. దానికి అంబటి రాంబాబు గారు ఇలా ఎందుకు అంటించారు, మీరు పీకేసేయండి, మీరు పీకేసి అయిపోతే నేను పీకేస్తాను అని చెప్పని అన్నారు. నేను చూశాను ఇప్పుడు ఆ వీడియోలన్నీ చూశాను నేను. అన్న తర్వాత మరుసటి రోజు నుంచి వాళ్ళు ఏం చేశారు, అసలు కర్రలో కత్తులు, పెట్రోల్ డబ్బాలు పట్టుకొని రోడ్డు మీద మన సైనికుల్లాగా తిరుగుతున్నారు. ఎవరు టీడీపీ కార్యకర్తలు ఆ జనాభా ఆ గుంపంతా తిరుగుతున్నప్పుడు ఈయన ఒక కారులో వస్తూ ఉన్న సమయంలో ఒక లేడీ, పెద్ద లేడీ ఆవిడ, మీరు చూడొచ్చు. ఆ లేడీ అసలు ఆమెకి దగ్గరగా 55-60 ఏళ్ళు ఉంటాయేమో, అఫీషియల్గా ఉంది, మంచి కుటుంబం నుంచి వచ్చింది అలా కనిపిస్తుంది. ఆమె పరిగెత్తుతూ ఆ కారు అంట, అరే రారా లా కొడక, ఇక నేను అనలేను, లా కొడక నువ్వు మగాడు రారా అని చెప్పని అంటుంది. అన్నప్పుడు ఆయన కారు ఆఫ్ చేసేసి సేమ్ అదే ఆమె అన్నమాట మళ్ళీ ఆయన అన్నాడు. ఎవరికైనా ప్రొవోకేషన్ వస్తుంది. నీ అమ్మ అంటే నీ అమ్మ అంటాం ఎవరిమైనా కూడా. ఆ ఎమోషన్ మన హ్యూమన్ బీయింగ్, మనం ఎవరిమైనా కంట్రోల్ చేసుకోలేము. దానికి కంట్రోల్ చేసుకోవాలంటే మహాత్ములు అయిపోవాలి, ఋషులు అయి ఉండాలి. ఆయన కూడా అదే మాట అన్నాడు. ఆమె ఏదైతే లా కొడక అందో ఈయన కూడా అదే అన్నాడు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను ఎంత పెద్దోడిని అయ్యి ఉండి కూడా ఆవిడ అన్నప్పటికీ కూడా నేను ఆ మాట అనుకుంటూ ఉండాల్సిందని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకిప్పుడు ఆ మాట చంద్రబాబు నాయుడిని అన్నారు అని చెప్పని జనాలను రెచ్చగొట్టేసేసి ఆ ఇంటి మీదకు పంపించేసి అంత ధ్వంసం చేసేసి పోలీసులు ఏం చేస్తున్నారండి, 2 రోజుల నుంచి వాళ్ళు కర్రలో కత్తులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మరి పోలీసులు కూడా వాళ్ళకి కాపలా కాస్తున్నారా? కర్రలో కత్తులు పట్టుకున్న వాళ్ళకే కాపలా కాస్తూ వాళ్ళకి రక్షణ ఇస్తున్నారా, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారా? మరి దీన్ని ఏమనాలండి? ఉగ్రవాదం అనవద్దు, దీన్ని ఉగ్రవాదమేగా అంటారు. ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందండి? అంటే ఇప్పుడు ఎవరి ఇష్టానుసారంగా మీ ఇష్టానుసారంగా మీరు చేసుకుంటా వెళ్తే ప్రశ్నించకూడదు. ప్రభుత్వానికి ఇప్పుడు మీరు ప్రభుత్వం అంటేనే మీరు అనుకోండి, కోర్టుకి లోపడరు మీరు. కోర్టుకు లోపడే వాళ్ళు అయితే కోర్టు ఇచ్చిన రిపోర్టే కదా, అది కోర్టుకి సబ్మిట్ చేసిన రిపోర్టే కదా. ఇది చాలా దారుణం అండి. ఇప్పుడు అదే వీడియోలో నేను చూశాను, ఒక క్లిప్ చూశాను. చంద్రబాబు నాయుడు కూడా ఎవరిని జగన్ అన్నాడు, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, నీ నానమ్మ మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అని చెప్పి ఆయన అన్నాడు. మరి అయ్యి పూతులే కదా. అంటే మీకొక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా? నేను మీకు ఆ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఎతికాను ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి నాకు దొరికింది. అదండి జరిగింది. ఏంటంటే ఇది కవ్వింపు చర్యలు. జనాలని ఎలా వాడుకుంటున్నారంటే ఈ అమాయకపు ప్రజల్ని చాలా పావుల్లాగా వాడుకుంటూ వీళ్ళకి ఏం అవసరం అండి. ఇప్పుడు పోలీసులు కూడా వాళ్ళ పక్కనే ఉండి ఇప్పుడు హింసకే పాల్పడుతున్నారు, డామ్ అని కొట్టేస్తున్నారు. కొట్టినప్పుడు పోలీసులు అక్కడే ఉండి వాళ్ళ కస్టడీలోకి తీసుకోవాలి కదా. కానీ వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు పోలీసు వారు కూడా. ఇది ఎక్కడ విడ్డూరమో నాకు అర్థం కావట్లేదు. ఇది ఇలాగే ఉంటుందా? ఎప్పుడు ఆయనే ఉంటారా? ఎప్పుడు మోడీయే ఉంటాడా? అంతం అనేది ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడో ఒక రోజు ఏదో ఒకటి వస్తుంది. ఇలాగే ఉండదు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఆయనే ఉండడు, ఇక్కడ వీళ్ళే ఉంటారు కదా. రేపు పొద్దున ఇంకొకటి తారుమారు అవుతుంది. అది ఆ టైంలో వాళ్ళు చేసినా నేను తప్పనే అంటాను. ఇదే సిచ్యువేషను వాళ్ళు క్రియేట్ చేసినా నేను తప్పనే అంటాను. అదండి, నేను తర్వాత మధ్యాహ్నం చూస్తే దొరికింది. మీకు అందుకనే పెడుతున్నాను. మీకు కావాలంటే చూడండి. హాయ్ అండి, బాయ్ అండి.